హలో ఆల్, ఇవాళ మనం ఎమ్మి చికెన్ పకోడా స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది, కరకరలాడుతూ చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇదే ప్రాసెస్తో ఇదే కొలతలతో చేయండి, ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది. దీనికోసమైతే మనం ఫస్ట్ చికెన్ తీసుకొని వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్లో మనం రుచికి తగ్గ ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్స్ కారము, అండ్ తర్వాత వచ్చేసి 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఫస్ట్ ఈ మసాలాలన్నీ నిమ్మకాయ రసం కూడా వేసుకొని మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా శుభ్రంగా కలిపేసుకోవాలి. కొంచెం నూనె కూడా వేసుకుంటే చాలా చాలా బాగా కలుస్తుంది. అండ్ ఇలా పట్టించేసుకున్న తర్వాత ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తాం. ఫస్ట్ అయితే ఇవన్నీ కలిపి పట్టించుకొనేసి ఉండాలన్నమాట. తర్వాత కొంచెం కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి, అలాగే 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకుంటాము. వేసేసుకొని ఇవన్నీ ఫస్ట్ ముక్కలకు కలిపి తర్వాత అవసరం అనుకుంటే వాటర్ ఖచ్చితంగా అవసరం అవుతాయి. వాటర్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కలిపేసుకుని దీన్ని ఒక 2 to 3 అవర్స్ మ్యారినేషన్ చేసి ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటుంది. దీని తర్వాత ఆయిల్లో ఇలా ఒక్కొక్కటి సపరేట్గానే వేసుకొని వేయించాలి. ముద్దగా వేస్తే వేగవు. సపరేట్గా వేయించుకొని మొత్తం ఇలా లైట్గా బుడగలు వస్తున్నాయి అంటే వేగినట్లు అనమాట. బాగా కుక్ అయి ఉంటుంది. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే చికెన్ లోపల బాయిల్ అయి ఉండదు. సో ఇలా కుక్ చేసుకొని బయటికి తీసి ఉంచుకుంటే సూపర్గా ఉంటుంది. వేడి మీద మెత్తగా ఉంటుంది. కొంచెం సేపు ఆగితే కరకరలాడుతుంటుంది. ఇలా ముక్కంతా ఈవెన్గా బాగా ఉడికి ఉంటుంది. కావాలంటే నెక్స్ట్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Please support us. Thank you.